వెల్కమ్ బ్యాక్. ప్రచార పర్వంలో విమర్శల అస్త్రాలు ఎక్కుపెట్టారు. అయితే ఎవరి వాదనను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఓటర్లు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సత్యం గారు, ముఖ్యంగా కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చేతికి మొత్తం కూడా వెనక నుంచి మొత్తం నడిపించబోతున్నారు. ప్రభుత్వాన్ని, తెలంగాణని ఆగం చేస్తారు, రేపు మనకు నష్టం కలుగుతుంది అనేది ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శలు. సో ఇవాళ చంద్రబాబు నాయుడు కొన్ని దానికి వివరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 13 సీట్లకి ఎన్ని పోటీ చేస్తున్నారు. సో దాన్ని నమ్ముతారా? ఎన్ని సీట్లు అనేది కాదు కదా, ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ముఖ్యం కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు పరిపాలన ప్రజలందరూ చూశారండి. గత 9 సంవత్సరాలు మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు. 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు గారు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా కాంట్రవర్సీ క్యాండిడేట్ కాదు, అది వాస్తవం. బీజేపీతో ఉన్న, కాంగ్రెస్తో ఉన్న, ఇంతకుముందు సిపిఐ-సిపిఎంలతో ఉన్నవాడు ఎక్కడా చేయాల. ఈ రోజు వీళ్ళు ఆరోపించే విధంగా నీటి పారుదల ప్రాజెక్టుల మీద ఉత్తరాలు రాశారు అంటున్నారు. మీరు దాని రిప్లై ఎందుకు చేత కాలేదు? మీరు ఎందుకు, మీ సెక్రటరీ పోతే కదా లెటర్ రాసేది, మీరు లెటర్ రాసే ఓపిక మీకు లేదు. ఆయన ఎందుకు రాశాడు? ఆయన వాళ్ళ ప్రజా సమస్యల మీద, వాళ్ళ ప్రజలకు మనోభావాల మీద లెటర్ రాశారు. మీరు రిప్లై ఇవ్వచ్చు కదా. వాటర్ వచ్చేటప్పటికల్లా మనకి కర్ణాటక నుంచి వస్తాయి, మహారాష్ట్ర నుంచి వస్తాయి అన్నాం. ఆపితే వాళ్ళు ఆపాలి, లేకపోతే మనం ఆపాలి. చంద్రబాబు ఎట్ట ఆపుతారండి? చంద్రబాబు ఆపే హక్కు ఎక్కడ ఉంది? ఇంకోటి, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఆయన లెటర్ రాసిన కూడా మహబూబ్ నగర్ లో ప్రాజెక్టులు కేటాయింపులు గతంలో 1300 టీఎంసీలు కేటాయించారు, దానికి కడుతున్నామని వీళ్ళు అన్నారు. చంద్రబాబు ఏమన్నారంటే, రాష్ట్రం విడిపోయినాక మళ్ళీ కొత్త కేటాయింపులు జరగలేదు కాబట్టి పాత కేటాయింపులు చూపించి మీరు కొత్త ప్రాజెక్టులు అవినీతి కోసం టెండర్లు పిలిచారు, అనుమతి లేవు అని ఆయన అడిగాడు. అడిగిన మీరు సమాధానం చెప్పండి. ఇంకోటి, మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. మీరు 1500 కోట్లు పెట్టి 4-5 ప్రాజెక్టులకు నెట్టంబాడు బీమా ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. ఆ వదిలిపెట్టి కాళేశ్వరం ఇందా బ్రదర్ అంటాడు, కాళేశ్వరం నీళ్ళు వస్తే చూడండి, ఇంకా 10 ఏళ్ళు కూడా నీళ్ళు రావు బ్రదర్. కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఎత్తిపోతల ప్రాజెక్టు, అది కింద నుంచి పైకి పంపు చేయాలి. మీరు ఇచ్చిన బడ్జెట్ ప్రకారం, మీరు పెంచిన పెంపు ప్రకారం విద్యాసాగర్ రావు నీటి పారుదల అంశాలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నటువంటి దాన్ని రిసీవ్ చేసుకుని నిజంగా ఈయన అడ్డం పడడం లేదనేటువంటి ఒపీనియన్కి వస్తారని మీరు భావిస్తున్నారు? 100% ప్రజలు ఇప్పుడు ఇవాళ రేపు హైదరాబాద్ లో, ఇప్పుడు ఆయన పోటీ చేసి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఎక్కువ పోటీ చేశారండి. హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు. ఇక్కడ భారతదేశం కాదు, మన హైదరాబాద్ కానీ తెలంగాణలో వీళ్ళు వచ్చి నిన్న మొన్న దొరల లెక్క మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ కూడా 100 సంవత్సరాల క్రితం వచ్చినాడు కదా. హైదరాబాద్ లో నిజాం నవాబు ఉన్నప్పటి నుంచి, దక్కన్ సామ్రాజ్యం ఉన్నప్పటి నుంచి కూడా ఇరానీలు, ఇరాకీలు, వాళ్ళంతా మార్వాడీసు, రాజస్థానీస్ అందరూ వచ్చి బతుకుతున్న రాష్ట్రం అనేది. ఈ రోజు 29 రాష్ట్రాల్లో ఎక్కువ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే బతుకుతున్న హైదరాబాదే ఎక్కువ ప్రజలు. ఇలాంటి రాష్ట్రంలో చంద్రబాబు రావద్దు అంటమనేది చాలా తప్పు మాట ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఇంకోటి, ప్రజలు గమనిస్తున్నారు అది. రెండోది, ఇవన్నీ ఆపుతారంటే ఇవన్నీ ట్రిబ్యునల్స్, బచావత్ ట్రిబ్యునల్ ఇవన్నీ ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఉపేంద్ర ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గతంలో పాలించడమే కాకుండా అనేక ప్రాంతాలు కలయికున్నటువంటి ఇక్కడ రావద్దనడం, నీడను కూడా సహించరని కామెంట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఆపుతారు అనుకుంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఫాలో కాకుండా ఎవరైనా ఏవైనా అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తారు? వ్యక్తిగత ఆరోపణ. ఇప్పుడు రాజకీయంగా ప్రజాస్వామ్యంలో రావచ్చు, పార్టీలు పెట్టినారు, వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి మాయావతి గారు కూడా వచ్చి ప్రచారం చేసిపోతున్నారు. ఇది మన ప్రధానమంత్రి గారు వచ్చినారు, వేరే రాజ్నాథ్ సింగ్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. అది కామన్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. అట్లనే వీరు చంద్రబాబు నాయుడు. మేము అనేది ఏంటంటే, మన ఇద్దరి మధ్యలో ఇంతకుముందు ఒక ఇష్యూ జరిగింది కదా, రాష్ట్ర విభజన అనే అంశంలో. దానికి అడ్డుపడ్డావు అనేది కదా, నువ్వు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసావు అనేది మా ఎక్కడ పని చేశారు అనేది అంశం వచ్చినప్పుడు మేము లెటర్ ఇచ్చాము, మేము కూడా దాంట్లో ఇలా ఇంతమంది తెలంగాణలో బిడ్డలు చావడానికి చంద్రబాబు నాయుడు కాదా? ఆయన యూటర్న్ తీసుకున్నాక కదా, 2 కళ్ళ సిద్ధాంతం, కొబ్బరి చెప్పల సిద్ధాంతం, 2 కొడుకుల సిద్ధాంతం, నువ్వు పార్లమెంట్ లో ఎల్కే ఆధ్వర్యాన్ని పట్టుకొని ఏడ్చిన మాట వాస్తవం కదా. చివరి రక్త బొట్టు వరకు నేను పార్లమెంట్ లో బిల్లు పాస్ కాకుండా ఆపినానని చెప్పేసి అమరావతి సాక్షిగా ప్రజల ముందర నువ్వు చెప్పిన మాట వాస్తవాలు కదా. ఇవన్నీ మర్చిపోయినారు జనాలు. అది పోయిందండి. చంద్రబాబు ఆ రోజు మాట్లాడిన వాస్తవాలే. కానీ ఆ రోజు మమ్మల్ని చంద్రబాబు డిమాండ్ చేసింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ చేస్తున్నప్పుడు ఆంధ్ర వాళ్ళ మనోభావాల ప్రకారం ఆంధ్ర కూడా సేమ్ న్యాయం చేస్తున్నారు, న్యాయం చేయమన్నారు. అందులో భాగంగానే మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వటం, జాతీయ ప్రాజెక్టు పెట్టడం. మన తెలంగాణ జాతీయ ప్రాజెక్టు ప్రకటించారండి. వీళ్ళు రీషెడ్యూల్ చేసి కాంట్రాక్టులు మార్చి హైప్ చేసి జాతీయ రెచ్చగొట్టి విద్యార్థులు ఇది తెలంగాణ బిడ్డలు చావు అన్న ఒక్క మాట అన్న మనకి సమానం చెప్తాం. మీరు ఆయన చెప్పి నేను ఇప్పుడు రెండో అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓటుకున్నట్టు పంచాయతీ ఏంది? మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే కదా. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఒక విఫల నువ్వు ఎందుకు అడ్డం వచ్చినావు? ఆ రోజు నువ్వు ఎందుకు దొంగలాగా దొరికి ఇలా అడ్డంగా దొరికిపోయి వెళ్ళిపోయినావు కదా నువ్వు.
ఆయన ఇక మరి ఇది ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అన్న, గోదావరి నీళ్లు వాడాల తెలుగు ప్రజలందరికీ అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ఇది అన్యాయం అని చెప్పేసి నువ్వు ఎందుకు లెటర్ రాసినావు? సీతారామ ప్రాజెక్టు గురించి ఎందుకు లెటర్ రాసినావు? మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అడిగినారు. ఖమ్మం జిల్లాలో చంద్రబాబు నాయుడు అడుగు పెట్టేటప్పుడు అయ్యా మీరు మంచిగా వస్తారండి కానీ సీతారామ ప్రాజెక్టు గురించి మీరు లెటర్ ఇచ్చినారు, డేట్ తో సహా మీరు లెటర్ పెట్టాం, దీని మీద స్పందించమంటే అదని చెప్పకుండా నేను హైదరాబాద్ కట్టినా సైబరాబాద్ కట్టినా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇప్పుడు ఇప్పటికైనా చెప్పాలి. మేము కొన్ని డిమాండ్ చేశాము, వాటిపైన క్లారిటీ ఇచ్చి నువ్వు ప్రచారం చేసుకోవచ్చు కానీ అవన్నీ చెప్పకుండా మిగిలినటువంటి అంశాలను ఇప్పుడు ప్రస్తావించడం ఈయన ఎంతవరకు ఎన్నికలకి ముందెళ్ళింది ఈయనండి. ఈయన చేసిన పని చెప్పకుండా వాళ్ళని డిమాండ్ చేయడం మేము చేసింది మేము చేయండి ప్రజలు నువ్వు ఎక్కడ చేస్తారు. చేస్తావు? 10 రోజులు ఆగన్నా, 10 రోజులు నువ్వు ఆగన్నా. ఆగున్నా ఒక్క నిమిషం. నువ్వు డిమాండ్ రిజైన్ చేసి ఎన్నికలకు వెళ్ళిన రోజు జరిగింది ఏంది? ఈ రోజు మాట్లాడుతుంది. ఆ రోజు నా అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది, నా పథకాలు నన్ను గెలిపిస్తే అన్న వ్యక్తివి చంద్రబాబు దగ్గరికి ఎందుకు వచ్చావు? చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అది 0.1% తెలుగుదేశం పార్టీ గురించి టార్గెట్ ఎందుకు చేస్తున్నావు? తెలంగాణకు ఆయన రావద్దని నువ్వంటే నువ్వెవరు? ఇంకో విషయం అన్న, ఇప్పుడు చంద్రబాబు ఈయన విద్యార్థులకు బలిదానాలని వాస్తవం చెప్పాలంటే రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించింది కేసీఆర్ గారు. 2004 నుంచి కేసీఆర్ గారు మాతో పెట్టుకున్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ లో కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణకు ఒప్పుకున్నాక పొత్తయింది. 2009లో చంద్రబాబు గారికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? చంద్రబాబు లెటర్ ఇచ్చినాక అయింది. చంద్రబాబు గారు ఏం చెప్పారు? రాష్ట్రాలుగా విడిపోదాము కానీ మాకు జరిగే న్యాయం చేయమని అడిగాడు. ఆ రోజు ఈ రోజు బీజేపీతో కలిసినప్పుడు ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది కాబట్టి బీజేపీ న్యాయం చేస్తుంది, వాళ్ళతో కలిసాడు. 4 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నమాట వాస్తవం. వాళ్ళతో మంత్రివర్గంలో ఉన్నాడు. కానీ నరేంద్ర మోడీ ఎక్కడా కూడా వాళ్ళని గౌరవించాలని చెప్పి ఆ గౌరవం లేని చెప్పి బయటకు వచ్చాడు. ఈ రోజు పాత డిమాండ్లు మేము న్యాయం చేస్తాం అధికారంలోకి వస్తే చెప్పాం కాబట్టి మా మాట నమ్మారు కాబట్టి ఈ రోజు ప్రజాస్వామిక రక్షణ కోసం మా దగ్గరకు వచ్చింది. అభిలాష్ గారు, ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు గారు ప్రస్తావిస్తున్న అంశాల్లో కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు కేంద్రంలో ఇప్పుడు ఉన్న విధానం వ్యవస్థల్ని ఏ విధంగా అయితే అన్నింటినీ కూడా భ్రష్టు పట్టిస్తున్నారు, ఇక్కడ రాష్ట్రంలో కూడా అదే జరుగుతోంది. కాబట్టి ఈ కూటమిని ఆదరించాలన్నటువంటి పరిస్థితి. 4 ఏళ్లు మీతో పాటు ఆయన కలిసి జర్నీ చేసిన తర్వాత మీరు న్యాయం చేయలేదు, ప్లస్ వ్యవస్థలను కూడా నాశనం చేస్తున్న పరిస్థితి అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదంటే వాస్తవం లేదండి. ఇప్పుడు 4 ఏళ్ల పాటు జర్నీ చేసినప్పుడు వీళ్ళు న్యాయం జరగలేదని అంటున్నారు కదా. ఎలాంటి న్యాయం జరగలేదండి? పోలవరానికి ఫండ్స్ ఇవ్వలేదా? 3 లక్షల ఇల్లులు ఈ రోజు డబుల్ బెడ్రూమ్ కట్టినందుకు వాళ్ళకి ఫండ్స్ ఎవరు ఇచ్చారండి? ఈ రోజు ఎవరు ఇచ్చారు ఫండ్స్? ఇండియా గవర్నమెంట్ ఎక్కడ నడుస్తుంది? ఇప్పుడు మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఉంది. మన అక్కడ బడ్జెట్ లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లేకుండా వాళ్ళు చాలా కష్టాల్లో గవర్నమెంట్ ఫామ్ చేశారు అక్కడ. అప్పుడు బడ్జెట్ ఏది ఇన్ని రోజులు ఎలా నడిచిందని 4 సంవత్సరాల్లో ఇప్పుడు మళ్ళీ అప్పుడే 2 సంవత్సరాలకే వాళ్ళు బయటకు రావాల్సింది కదా. ఎందుకు రాలేదు? మళ్ళీ 4 సంవత్సరాల వరకు ఎందుకున్నారు గవర్నమెంట్లో? ఎందుకుంటే ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ మాట్లాడమైంది బీజేపీ గురించి. ఇన్ని రోజులు బీజేపీతో పొత్తున్నప్పుడు ఆ రోజు మాట్లాడలేదే? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు?